నమస్తే అండి. నమస్తే మా. ఒకప్పుడు వైకపాలో ఉండి ఇప్పుడు టీడీపీ జనసేన భాజపా కూటమిలోకి అడుగుపెట్టిన రఘురామకృష్ణంరాజు గారు నరసాపురం నుంచి టికెట్ అయితే ఆశించారు. కానీ ఇప్పుడు కూటమిలో భాగంగా భాజపాకి కేటాయించడం జరిగింది. అయినా సరే నాకు హ్యాపీగా ఉంది అన్నారు. కాకపోతే ఈ టికెట్ రాకుండా చేసింది జగన్ గారు, ఆయన వెనుకున్న వాళ్ళే అని ఆయన అయితే అనటం అయితే జరిగింది. దాని గురించి మీరేం చెప్తారు? నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు గారు వైకాపాలో ఉన్నారు, మనకు తెలిసి ఇంతకు ముందు. ఆయన ఉన్నప్పుడు కూడా ఏ రోజు సుఖంగా లేడు మనిషి. ఎందుకు వెళ్ళానా వైకాపాకి, తప్పు చేస్తాను బాధతోటే ఆయన మీద చాలా కుట్రలు జరిగాయి, వాటన్నిటిని ఎదుర్కొన్నారు. ఆయన బయటకు వచ్చారు, మనకు తెలిసిన విషయం అది. అయితే ఇప్పుడు ఆయన నరసాపురం సీటు ఆయన ఎదురు చూశారు. నిన్న కూడా మనం చూసాము, వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేశారు. చివరి నిమిషంలో ఆయనకి రాకుండా పోవడానికి కారణం ఆయన మాటల్లో మనం చెప్పాలంటే, ఒకటి జగన్, రెండు ముఖ్యంగా బీజేపీలో ఉండే కోవర్ట్లే అని మనం చెప్పుకోవాలి. ఓకే, మరి దాని మీద బీజేపీ అధిష్టానం దృష్టి పెట్టాలి. మరి ఎందుకు పెట్టట్లేదో మనకు తెలియదు. ఎందుకంటే అంతర్గతంగా ఉండే వ్యక్తులే ఈయనకి రాకుండా చేశారనేది ఒక విషయం, మనకు తెలుసు అది. సో ఇది అక్కడ జరిగింది. దీని మీద మరి రఘురామకృష్ణంరాజు గారు ఏ నిర్ణయం తీసుకుంటారో మనం వేచి చూడాలి. అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, రఘురామకృష్ణంరాజు ఆయనే డైరెక్ట్గా చెప్తున్నారు, వైకపాలో ఉన్నంతసేపు కూడా ఆయన చేసే అరాచకాలకు కానీ అన్యాయాలకు కానీ నేను ఆయనతో సహాయం చేశాను, ఆయనతో పాటు నేను ఉన్నాను. కానీ ఇప్పుడు జగన్ అతకపాతాళానికి వెళ్ళిపోవడం ఖాయం, వెళ్ళకపోతే నా పేరు రఘురామ కాదు అని ఆయన అనటం అయితే జరిగింది. దాని గురించి ఏం చెప్తారు? ఆయన నిజమే, చాలా ఖచ్చితంగా ఆ మాట చెప్తున్నారు. నేను అందులోకి వెళ్ళటమే ఫస్ట్ తప్పు చేశానని ఇప్పుడు ఒప్పుకుంటున్నారు ఆయన. ఆయన ముందుగా జగన్తో కలవటం, వైసీపీలో ఉండటం, వాళ్ళకి అన్ని రకాలుగా అంటే కొంతవరకు ఆయన కూడా సహాయం చేయటం జరిగింది. అయితే ఇప్పుడు మనిషికి ఎప్పుడు తెలుస్తుందంటే తనదాకా వస్తే కానీ తెలియదు అంటారు కదా. ఆయన ఎప్పుడైతే జైల్లో ఉండి యాక్చువల్గా మనిషి ఎన్ని ఇబ్బందులు పడ్డాడో ఆయన తెలుసు. ఆయన బయటకు రావడమే పెద్ద విషయం. ఇవన్నీ జరిగాక ఆయనలో ఒక మార్పు వచ్చింది. నేను తప్పు చేశాను అనే ఒక రియలైజేషన్ వచ్చాక ఆయన ఏమంటున్నారు, ఇప్పుడు జగన్ ఎలాగ అధపాతాళానికి వెళ్ళిపోతారు, ఈ మూడు పార్టీలు కలవటం అనేది చాలా మంచి జరిగింది ఆంధ్రదేశానికి అనేది ఆయన ఉద్దేశం. సో రఘురామకృష్ణంరాజు గారు ఇప్పుడు ఏం చేయాలి అనేది ఆయన ఆలోచించుకోవాల్సిన స్థితి వచ్చింది. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకోవాలి. మరి ఆయనకి నరసాపురం టికెట్ వస్తుందని ఇంకా ఆశిస్తున్నారు ఆయన, మరి వస్తుందా లేదా మీ అభిప్రాయం? నరసాపురం ఇవ్వకపోయినా ఇప్పుడు ఏం జరగాలంటే, ఆయన ఇండివిజువల్గా పోటీ చేయొచ్చు, కానీ అది భావ్యం కాదు. కాబట్టి మనకి తెలుగుదేశం మన చంద్రబాబు నాయుడు గారు ఆయనకి సీట్ ఇస్తే బాగుంటుంది, ఎంపీ సీట్ అని నా ఉద్దేశం. ఒకవేళ ఆయనకి ఇస్తే రేపు ఎన్నికల్లో అయిన తర్వాత ఆయన ఎలా ఉండబోతుంది అంటారు? ఎవరిది? రఘురామకృష్ణంరాజు గారికి ఒకవేళ టికెట్ ఇస్తే, రఘురామకృష్ణరాజు గారికి టికెట్ ఇస్తే ఆయన నెగ్గటం ఖాయం, మనకు తెలుసు అది. ఎందుకంటే ఆయనకు అంగబలం అర్ధబలం అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా మనకి రఘురామకృష్ణరాజు గారికి ఇవ్వటం అనేది, పైగా జగన్ గారు లొసులు కూడా అన్నీ తెలుసు. లొసుగులు తెలుసు. ఒకటి లొసుగుల కంటే ముఖ్యం మనకి రఘురామకృష్ణరాజు గారికి ఆ పొటెన్షియల్ ఉంది మనకి. ఏ రకంగా అంటే ఆర్థికంగా అంగబలం ఉంది, ఆర్థికంగా బలం ఉంది ఆయనకి. ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఆయన కనుక ఎంపీ అయ్యారనుకోండి, రేపొద్దున ఆంధ్రప్రదేశ్కి చాలా చేయగలడు ఆయన. అది కూడా ఆయనకి ఎందుకంటే కొద్దో గొప్ప ఆయనకి మన చంద్రబాబు నాయుడు గారి లాగా ఆయన కూడా విజన్ ఉంది. ప్లస్ మనిషి కొంచెం ఓపెన్గా ఉంటారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి తప్పకుండా మంచిగా జరుగుతుంది అనేది నా ఉద్దేశం. రఘురామ గారి గురించి పక్కన పెడితే వైకాపా నుంచి చాలా మంది నాయకులు అయితే బయటకు రావడం జరిగింది. వచ్చిన ప్రతి వాళ్ళు జగన్ గారి గురించి ఆయన ఏవైతే అన్యాయాలు చేశారో, ఏవైతే అక్రమాలు చేశారో ఇప్పుడు బయట పెడుతున్నారు. ఇన్ని రోజులు అక్కడ ఉన్నంత వరకు కూడా చెప్పకపోవడానికి జగన్ ఏమైనా చేస్తారన్న భయంతోనే అంటారా? తప్పకుండానమ్మా. మనం ఇప్పుడు మీరు సొంత చెల్లెల విషయాల్లోనే చూశారు. ఓ పక్క మనం షర్మిల గారిది చూసాం, ఓ పక్క సునీత గారిది చూసాం. మన కళ్ళ ముందే జరిగాయి. ఇప్పటికీ వాళ్ళు ఎదుర్కొంటున్నారు. అంటే మనిషికి ఎప్పుడైతే ఒక భయం వస్తుందో ఒక విచక్షణ కోల్పోతాడు, ఏ మనిషి అయినా సరే. ఇప్పుడు జగన్ గారి పరిస్థితి ఫస్ట్ నుంచి ఆయన అలాగే ఉన్నారు. ఒక భయంతో వాళ్ళందరినీ పెట్టుండొచ్చు. ఇప్పుడు కూడా ఆయన అదే బుద్ధిని చూపిస్తున్నాడు ఆయన. ఇప్పుడు మనిషి, ఇప్పుడు నేను మీతో ఉన్నానండి, ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? మీ గురించి మంచిగానే మాట్లాడతా. బయటకు వచ్చాకే మీలో ఉండే మంచి చెడు నేను బయట పెట్టగలను. ఇప్పుడు జగన్ విషయంలో అయితే అది ఇంకా ఎక్కువ. ఎందుకంటే ఆయన ఎవడి మాట వినడు, అన్నీ తనకే తెలుసు అనుకుంటాడు ఒకటి. రెండోది, బుద్ధి అనేది వక్ర బుద్ధి ఉందనుకోండి, లేకపోతే క్రూయల్ మైండ్ ఉంటే వీళ్ళు డెఫినెట్గా భయపడతారు. ఇప్పుడు బయటకు వచ్చాక బయట పెట్టడానికి కూడా అదే కారణం. ఉన్నంతసేపు బయట పెట్టాలని ఉన్నా కూడా మనకేమైనా లాభం జరుగుతుందేమో అని ఎదురు చూసి ఉండొచ్చు. ఎప్పుడైతే మనకి లాభం లేదు, మనం ధైర్యంగా బయట పెట్టచ్చు. ముఖ్యంగా తెలుగుదేశంలోకి వచ్చాక వాళ్ళకి వాయిస్ వినిపించడానికి అవకాశం ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ అటువంటి అవకాశం మనకి ఇక్కడ నాయకుడు కల్పిస్తాడు వాళ్ళకి.
అది తెలుగుదేశానికి మిగతా పార్టీలకు ఉండే తేడా. ఓకే, ఎవరైనా కానీ అంటే ఈవెన్ ప్రతిపక్షాలైనా కానీ లేకపోతే ఇలాంటి నాయకులు కానీ కొంచెం పేరున్న నాయకులుగా అయినా సరే జగన్ గారిని ప్రశ్నించకపోవడానికి కారణం ఏంటంటారు? కేవలం ఈ దాడులు చేస్తున్నారనే భయమేనా లేకపోతే ఇంకేమైనా? భయమే మోస్ట్లీ అండి. ఫస్ట్ భయమే. భయం ఒకటి ఇప్పుడు ఆయన ఒక కోటరీ లాగా పెట్టుకున్నాడు. ఇప్పుడు ఒక కోటరీని దాటి వెళ్ళగలిగే అవకాశం ఉండాలి కదా ముందు. ఇప్పుడు మీరు ఒక నాయకుడికి ఒక విన్నపం ఇవ్వాలన్నా, ఒక కంప్లైంట్ చేయాలన్నా మనకి అక్కడ వ్యవస్థ మనకు అనుకూలించాలి. ఇక్కడ అటువంటి వ్యవస్థ లేదు. అక్కడ వ్యవస్థ ఎవరు? సజ్జలే. ఇప్పుడు ఇందాక రఘురామకృష్ణరాజు గారి విషయంలో కూడా నేను సజ్జలు ముందే చెప్పారు, చూశారు కదా మీరు. ఆయన ముందే చెప్పేశాడు రఘురామకృష్ణరాజు గారికి టికెట్ రాదు అని. సో వీళ్ళందరూ కలిపే చేశారని మనకి తేటతెల్లం అయిపోతుంది కదా. ఇందులో జగన్ హస్తం ఉంది, సజ్జల హస్తం ఉంది, కోవర్ట్ల హస్తం ఉంది, బీజేపీ కోవర్ట్ల హస్తం ఉంది అనేది మనకి తేటతెల్లం అయిపోతుంది. ఓకే, ఇప్పుడు రఘురామ గారు వైకపాల నుంచి వచ్చి ఈ కూటమిలో జాయిన్ అయ్యారు. ఒకవేళ నరసాపురం టికెట్ రాకపోతే మళ్ళీ ఆ కూటమి నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందంట? ఆయన రారండి. ఆయన ఎందుకంటే తెలుగుదేశం మీద ఆయనకు అభిమానం ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయనకు చాలా ఇష్టం, అభిమానం రెండూ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి అవకాశం కల్పిస్తే బాగుంటుంది. ఇప్పుడు విజయనగరం సీట్ ఒకటి ఉంది, ఇంకా మరి ఏమున్నాయో చూడాలి, పరిస్థితులు అనుకూలిస్తే. అంటే అది కాకపోయినా ఏ నియోజకవర్గం వచ్చినా ఆయన యాక్సెప్ట్ చేయగలడు. చేసినా కూడా తప్పలేదు. ఎందుకంటే అదే ఇందాక చెప్పాను నేను, హీఈస్ క్యాపబుల్. ఆయన ఎక్కడ నిలిచినా ఆయన నెగ్గే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఆయనకి కొద్దో గొప్ప చరిష్మా ఉంది ఆయనకి.